హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో కొత్త పెన్షన్లకు ఆమోదం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే కొత్తగా ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు ఎవరెవరికి ఈ పెన్షన్లు అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఏ తేదీ నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్లు మనకు మంజూరు చేయబోతున్నారు, వీటితో పాటుగా 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి కూడా కొత్త పెన్షన్లలో అవకాశం అయితే కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించడంతో సో పెన్షన్దారులందరూ కూడా చాలా ఆసక్తిగా అయితే ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయొద్దు. సో పూర్తిగా వీడియోని అయితే చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన పెట్టుకున్నారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎవరైతే వికలాంగులు ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా హ్యాండిక్యాప్డ్ అంటే దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే 6,000 రూపాయలు ప్రతి నెలలో పెన్షన్ అయితే ఉందో సో ఈ యొక్క పెన్షన్ల పైన గతంలో ఎవరైతే అనర్హులు కూడా పెన్షన్ అయితే పొందుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావించి వారికి నోటీసులు అనేది ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా మరొక అవకాశాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో కొత్తగా ఎవరైనా సరే వికలాంగులు పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సదరం స్లాట్స్ అయితే మనకు ఓపెన్లో అయితే పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. బేసిక్గా మనం చూసుకున్నట్లయితే మనకు నెలలో 1, 2, 3 సార్లు గతంలో అయితే మనకు సదరం స్లాట్స్ అనేది మనకు విడుదల చేసి తర్వాత ఆపేసేవాళ్ళు. కానీ ఇక నుంచి అలా కాకుండా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాలకు కావచ్చు, మీ సేవలకు కావచ్చు, మీరు ఎక్కడైనా సరే ఈ సదరం స్లాట్స్ అనేది బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీకు ప్రతి వారంలో సోమవారం ప్లస్ మంగళవారం ఈ 2 రోజుల్లో మీరు సదరం స్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రతి ఒక్క నెలలో 4 వారాల పాటు, సో నెలకి 4 వారాలని మనం ఎగ్జాంపుల్ కనుకున్న 4 వారాల్లో అంటే ప్రతి వారం ఇక నుంచి సోమవారం మంగళవారం ఈ 2 వారాల్లో ఈ సదరం స్లాట్స్ అనేటివి మనం బుక్ చేసుకుని అనంతరం ఈ సదరం స్లాట్స్లో బుక్ చేసుకున్నటువంటి డేట్ ప్రకారంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ మనం సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. చెకప్స్ అన్ని చేసుకొని మన యొక్క డిజబిలిటీ పర్సంటేజ్ అనేది ఖచ్చితంగా 45% కంటే ఎక్కువ ఉంటేనే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఇస్తారు. సో 45% కంటే కూడా తక్కువ ఉండింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ అయితే రద్దు చేస్తారు. సో ఇదైతే మనకు క్లారిటీ అనమాట. ఇక నుంచి ఎవరైనా సరే ఇప్పుడు వికలాంగులు ఉంటే వాళ్ళు వెంటనే మీ యొక్క సదరం స్లాట్స్ అయితే బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో తీసుకొని మీరు పెన్షన్లు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ వచ్చే నెల 1వ తారీఖు నుంచే పెన్షన్లకు సంబంధించి కొత్త విధానంలో అయితే మనకు మార్పులు చేర్పులు అయితే చేశారండి. సో పాత విధానంలో నుంచి మనకు పెన్షన్ పంపిణీ రద్దు అయితే చేశారు. కొత్త విధానంలో ఏ విధంగా ఇస్తారనే దానికి సంబంధించి నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో అయితే మనకి ఏం చెప్పారంటే ఒక్క నెలలో పెన్షన్ అనేది తీసుకోకపోతే సో వాళ్ళకి నెక్స్ట్ మంత్ అనేది కలిపి మొత్తంగా 2 నెలల పెన్షన్ అనేది ఒకేసారి ఇస్తామని చెప్పారు. అండ్ మరి కొంతమందికి 3 నెలల పెన్షన్ వరకు గరిష్టంగా అయితే ఇస్తామని చెప్పారు. ఒకవేళ మీరు 4 నెలల పాటు పెన్షన్ అనేది తీసుకోకపోతే మాత్రమే మీ పెన్షన్ అనేది ఇనాక్టివ్ అయితే అవుతుందనేసి గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు దీనికి పూర్తి విభిన్నంగా మీరు ఏ నెల పెన్షన్ అనేది ఆ నెల తీసుకోవాల్సి ఉంటుంది. సో పెన్షన్ ఇనాక్టివ్లోకి వెళ్ళేది మాత్రం 3 మంత్స్ తీసుకోకపోతే మాత్రం ఇనాక్టివ్లోకి వెళ్తుంది. కానీ 1వ నెల పెన్షన్ తీసుకోకపోతే 2వ నెలలో తిరిగి ఇవ్వరు. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకని ఈ విధానానికి స్వస్తి అనేది పలికారంటే సో ఇప్పుడు మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది. ఆ అప్డేట్ని ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెర్ఫ్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకానికి పంపిణీ కాకుండా మిగిలిపోయినటువంటి అన్డిస్బూర్స్డ్ నిధులపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నెలకు సుమారు 62.76 లక్షల మంది పెన్షన్ల సభ్యుల కోసం 2,725.79 కోట్ల రూపాయలను విడుదల చేస్తుంది. అందులో పెన్షన్ పంపిణీ ముగిసిన 2 పని దినాలలోపు పంపిణీ కాకుండా నిల్వ మిగిలిపోయినటువంటి మొత్తాన్ని చలాన్ ద్వారా ప్రభుత్వ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. గత 2020-21వ ఆర్థిక సంవత్సరం నుండి 2025-26వ ఆర్థిక సంవత్సరం వరకు పేరుకుపోయినటువంటి పాత అన్స్పెంట్ నిధులను కూడా వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పెండింగ్లో ఉన్న పాత నిధులను వెంటనే ఖచ్చితంగా ప్రతి నెల 13వ తారీఖు లోపు ఖచ్చితంగా ప్రభుత్వానికి చెల్లించాలని, నిర్దేశించిన సమయంలోగా నిధులను గనక జమ చేయని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అనేక జిల్లాలలో పంపిణీ కాని నిధులు ప్రభుత్వానికి తిరిగి రాకపోవడంపై సీరియస్ అయినటువంటి సెర్ఫ్ సీఈఓ దీనిని అత్యవసరంగా స్పెషల్ అర్జెంటుగా పరిగణించాలని స్పష్టం చేశారు. సో ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది కదా. సో 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి 25-26 ఆర్థిక సంవత్సరం వరకు సో మనకు పెన్షన్ పంపిణీ అనేది ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొత్తంగా మనకు 62,76,000 మంది ఈ పథకానికి అర్హులు ఉన్నారండి. సో వీళ్ళందరికీ సంబంధించి 2,725.79 కోట్ల రూపాయలనైతే విడుదల చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ పథకానికి సంబంధించి విడుదల చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, సో అందరూ కూడా ఒక ఊర్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది పెన్షన్ అనేది ప్రతి నెల కూడా తీసుకోవడం కుదరదు కదా. ఒకవేళ ఏదైనా బయట ఊరికి వెళ్ళొచ్చు, లేదంటే ఎమర్జెన్సీ హాస్పిటల్స్లో ఉండొచ్చు. సో ఇట్లాగా ఒక 20-30 మంది తగ్గుతుంటారు కదా. అప్పుడు ఆ 20-30 మందికి సంబంధించినటువంటి పెన్షన్ ఏం చేయాలి, అమౌంట్ని ప్రభుత్వానికి చలాన్ ద్వారా నేరుగా చెల్లించాలి. కానీ ఇక్కడ చూస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయాలు అయితే చెల్లించడం లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి అమౌంట్స్ అయితే ఉన్నాయో, సో ఎవరైతే పెన్షన్దారులకు ఇచ్చేసి మిగిలిపోయినటువంటి అమౌంట్స్ అనేవి కూడా ఖచ్చితంగా మీరు ప్రతి నెల 13వ తారీఖు లోపు ఈ యొక్క సెర్ఫ్ ఖాతాకైతే నేరుగా అయితే మీరు ప్రభుత్వ ఖాతాకి జమ చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చే పెన్షన్ 1వ తారీఖున మాత్రమే ఇస్తారు. వచ్చే నెల మనకు పెన్షన్ సంబంధించి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో మీరు జనవరి నెలలో పెన్షన్ తీసుకోలేదనుకోండి, సో మీకు ఫిబ్రవరిలో జనవరి ప్లస్ ఫిబ్రవరి 2 నెలలు కలిపి ఇచ్చేవాళ్ళు గతంలో. ఇప్పుడు అలా కాకుండా జనవరి నెల తీసుకోకపోతే మీకు ఇంకా పెన్షన్ వదిలేస్తారనమాట. ఎందుకంటే వెనక పంపించేస్తారు కాబట్టి, సో అమౌంట్ అనేది వెనక పంపించేస్తారు కాబట్టి, సో మనకు ఫిబ్రవరి నుంచి అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి ఫిబ్రవరి అమౌంట్ ఇస్తారు. సో తర్వాత మార్చి ఇట్లాగైతే ఇస్తారనమాట. సో ఏ నెల పెన్షన్ ఆ నెలలో ఇస్తారు కాబట్టి మీరు ప్రతి నెలలో కూడా బాగా గుర్తుపెట్టుకోండి. 1వ తారీఖున కనుక ఆదివారం కానీ ఏదైనా సెలవుదినం ప్రభుత్వ సెలవుదినం కనిస్తే దానికి ముందు రోజు అంటే 30వ తారీఖు కానీ 31వ తారీఖు కానీ ఏదైతే ఉంటుందో ఆ రోజున మనకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. ఒకవేళ 31వ తేదీ 1వ తేదీ కామన్గా మనకు సెలవు వచ్చింది అనుకోండి, అప్పుడు మనకు 30వ తేదీ కానీ 29వ తారీఖు కానీ ఈ పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. పెన్షన్ పంపిణీ అనేది కేవలం ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు అయితే ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. సో మనకు 2 రోజుల పాటే పెన్షన్ ఉంటుంది. 3వ రోజు 4వ రోజు నుంచి పెన్షన్ మిగిలినటువంటి అమౌంట్ అంతా కూడా అయితే ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వాళ్ళందరికి సంబంధించినటువంటి పెన్షన్ అంతా కూడా ఈ సెర్ఫ్ ఖాతాకి ప్రభుత్వ ఖజానాకైతే నేరుగా చలాన్ రూపంలో అయితే కట్టి జమ చేసేస్తారనమాట. సో ఈ విధానంకైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది అనమాట నెక్స్ట్ మంత్ నుంచి. అలాగే కొత్త పెన్షన్లు అయితే మనకు ప్రస్తుతానికి అయితే రిలీజ్ చేశారండి. సో ఏ పెన్షన్లకు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది అంటే స్పౌస్ పెన్షన్స్ అయితే మనకు యథావిధంగా అయితే కొనసాగుతున్నాయి. సో ఆల్రెడీ భర్తకి పెన్షన్ వస్తుంది. ఆ భర్త చనిపోతే వెంటనే ఆ భర్తకు వచ్చేటువంటి పెన్షన్ని ఆయన యొక్క భార్యకి వెంటనే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారనమాట. సో దీన్ని స్పౌస్ పెన్షన్ అంటారు. అలాగే ఎవరైనా సరే వలస కార్మికులు ఉంటే ఆ వలస కార్మికులకు సంబంధించి ఆ పెన్షన్ కూడా ఇప్పుడైతే మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. సో మనకు ఈ పెన్షన్తో పాటుగా మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారు మరియు వితంతువులు అలాగే ఒంటరి మహిళలు వృద్ధాప్య పెన్షన్లు మొత్తంగా మనకు 5 రకాల పెన్షన్లను ఇప్పుడు తిరిగి పునఃప్రారంభించారు. వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు కూడా పెన్షన్ అయితే వస్తుంది. సో ఎగ్జాంపుల్ డయాలసిస్ రోగులకు కానీ క్యాన్సర్ రోగులకు కానీ తీసుకున్నట్లయితే మనం 10,000 రూపాయల నుంచి వస్తుందన్నమాట. సో శాశ్వతంగా మంచానికి పరిమితమైనటువంటి ఎవరైనా సరే శాశ్వతంగా మంచానికి పరిమితమైనటువంటి వ్యాధి కలిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. సామాజిక భద్రతా పెన్షన్ 4,000 రూపాయలు అయితే వస్తుంది. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు అయితే వస్తుంది. సో ఈ పెన్షన్లన్నీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 200 పెన్షన్ల చొప్పున అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రిలీజ్ చేసింది. సో వీటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు సచివాలయంలోకి వెళ్ళి సంప్రదించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది రిలీజ్ అయిన వెంటనే అప్లికేషన్స్ తీసుకొని వెంటనే మీరైతే ఉపయోగించుకోవచ్చు అనమాట. అయితే ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ కూడా త్వరలోనే పెన్షన్లు కూడా రిలీజ్ చేస్తామని ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బడ్జెట్ని బట్టి మనకు ఈ యొక్క 50 సంవత్సరాల వయసు కలిగిన వారందరినీ కూడా అంచనా వేయడం కోసం జనన గణన అలాగే రీసెంట్లీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం P4 సర్వే అలాగే మనకు ఏదైతే మనకు ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే ఉందో ఈ 2 సర్వేల ద్వారా గుర్తించినటువంటి మనుషులందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. సో వాళ్ళకి ఏజ్ని బట్టి వాళ్ళని క్యాలిక్యులేట్ చేసి అనంతరం
మనకు ఎంతమంది ఉన్నారు, ఎంత బడ్జెట్ అవుతుంది అనే దానిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చి నేరుగా 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మనకు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, 50 ఏండ్లు పైబడినటువంటి వారందరికీ కూడా నేరుగా పెన్షన్ అయితే పంపిణీ చేసేందుకు ఆమోద ముద్ర అనేది మనకు క్యాబినెట్ మీటింగ్ అనేది అరేంజ్ చేసి క్యాబినెట్లో మంత్రులందరి యొక్క ఆమోదం తెలుసుకుని నేరుగా పథకాన్ని అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు. సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.